హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఇది రియల్మీ 2, ఇది 4GB ప్లస్ 64GB వేరియంట్, అంటే 10,990 రూపాయలు ఉంటుంది, 11,000 రూపాయలు. ఇది నేను ఫస్ట్ సేల్లో కొన్నాను. ఆల్రెడీ దాని మీద ఒక వీడియో కూడా చేశాను కదా. సో ఫ్లాష్ సేల్లో మనం ఎలా స్పీడ్గా కొనాలనేది ఒక వీడియో చేశాను. సో ఇది ఈరోజు నేను అన్బాక్స్ చేస్తాను. అన్బాక్స్ చేసి దీంట్లో బేసిక్ డీటెయిల్స్ ఏంటి, అలాగే ఇది మనకి కెమెరాలు ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను. సో మనకి ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది. పైన 2 అని ఉంది, రియల్మీ అని ఉంది. సో పక్కగా రియల్మీ 2 అని ఉంది. బ్యాక్ సైడ్ మనకి రియల్మీ 2 అని ఉంది. అలాగే ఇక్కడ డైమండ్ బ్లాక్ కలర్ అని ఉంది. IMEI నెంబర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి సార్ వాల్యూస్ మెన్షన్ చేశారు. సార్ వాల్యూ హెడ్ కి 0.305 వాట్స్ పర్ కేజీ ఉంది. అలాగే బాడీకి 0.720 వాట్స్ పర్ కేజీ ఉంది. మనందరికి తెలుసు సార్ వాల్యూ అనేది 1.6 కంటే బిలో ఉండాలి, హెడ్ కైనా బాడీకైనా. ఇది స్టాండర్డ్ అన్నట్టు. సో యాజ్ పర్ ద రూలే మనకి ఈ వాల్యూస్ ఉన్నాయి. అలాగే బాటమ్ లో మనకి కొన్ని బేసిక్ డీటెయిల్స్, రియర్ 13+2 మెగాపిక్సెల్, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్, అలాగే మనకి స్క్రీన్ సైజు 15.8 సెంటీమీటర్స్ అంటే 6.2 ఇంచెస్ అని ఉంది. సో ఇలా బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే కస్టమర్ కేర్ సపోర్ట్ సంబంధించినవి, అలాగే ఇంపోర్ట్ చేసుకున్న డీటెయిల్స్ అవన్నీ దీని మీద మెన్షన్ చేశారు. ఇక మనం ఒకసారి బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసి ఫోన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి పైన రియల్మీ అని ఒక చిన్న కాటన్ బాక్స్ ఉంది. సో దీంట్లో మనకి ఒక TPU కేసు ఉంటుంది, ఫ్లెక్సిబుల్ కేసు, అలాగే మనకి యూజర్ మాన్యువల్ ఉంటుంది. సో క్విక్ స్టార్ట్ గైడ్ అంటారు దీన్ని. అలాగే మనకి ఒక TPU కేసు ఉంది, ఇది ఫ్లెక్సిబుల్. కొంచెం క్వాలిటీ అయితే చాలా బాగుంది, కొంచెం మందంగా కూడా ఉంది. సో ఇంతకుముందు మనకి మిగతా ఫోన్స్లో వచ్చే కొంచెం పల్స్గా ఉంటాయి, ఇది మాత్రం చాలా మందంగా ఉంది. అలాగే మనకి ఇక బాక్స్లో ఫోన్ ఉంది. ఫోన్ని పక్కకు పెడదాం, తర్వాత చూద్దాం. ఇక బాక్స్లో మనకి ఒక ఛార్జర్ ఉంది. ఇది మనకు తెలుసు, ఇది స్టాండర్డ్ ఛార్జర్, ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు. సాడ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఒప్పో నుంచి విడిపోయిన తర్వాత కూడా ఛార్జర్ మీద ఒప్పో అని మెయింటైన్ చేస్తున్నారు. మేబీ ఇది ఓల్డ్ స్టాక్ కావచ్చు. ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది చూడండి మీకు, 5 volts 2 amperes అని ఉంది. సో ఇదైతే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు. ఇక రిమైనింగ్ బాక్స్ లో మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంది. సో ఇది స్టాండర్డ్ USB కేబుల్ అన్నట్టు, మనకి Type-C కేబుల్ అయితే రాదు. సో ఇక్కడ చూడండి మనకు ఒకసారి, ఇది స్టాండర్డ్ USB కేబులే, మనకి Type-C రాదన్నట్టు. సో మనం బాక్స్ పక్కకు పెడదాం. బాక్స్లో ఇంకా మనకి ఏం లేదు. ఒకసారి మనం ఫోన్ చూద్దాం, ఫోన్ ఎలా ఉంటుంది అనేది. ఈ చిన్న కేస్ తీసేద్దాం. సో ఇది డైమండ్ బ్లాక్ కలర్. సో మనకి చూడటానికి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూడండి, మనకి ఇది డైమండ్ కటింగ్ ఫినిష్ అయితే ఉంటుంది. సో చూడటానికి కొంచెం అందంగా ఉంటుంది. ఇది మీకు గ్లాస్ టైపే కానీ పాలికార్బోనేట్ ప్లాస్టిక్. ఇది మనకి ఫినిషింగ్ మాత్రం గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మాత్రం మనకి పాలికార్బోనేట్ ఫినిషింగ్ ఉంటుంది. ఫోన్ మనకి చూడటానికి ఇలా ఉంటుంది. ఇది ఒక 6.2 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుంది. సో పైన మనకి నాచ్ ఉంటుంది. ఇది మీకు బూట్ చేసినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. అలాగే దీన్ని ఒకసారి ఫిజికల్ ఓవర్ చూద్దాం, అసలు ఫోన్లో ఏముంటుంది అనేది. రైట్ సైడ్ మనకి పవర్ బటన్ ఉంది. సో ఇది మాత్రం మనకి టెక్స్చర్ ఫీలింగ్ అయితే లేదు. అలాగే టాప్ లో మనకి ఎలాంటివి లేవు, అంటే కనీసం మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఎక్కడుందనేది లేదు. ఇక్కడ లెఫ్ట్ లో మనకి వాల్యూమ్ రాకర్స్, అలాగే మనకి సిమ్ ట్రే ఉంది. ఒకసారి సిమ్ ట్రే ఓపెన్ చేసి చూద్దాం. ఇది మనకి హైబ్రిడ్ సొల్యూషన్ లేకపోతే సపరేట్ SD కార్డ్ పెట్టుకోవడానికి స్లాట్ ఉంటుందా లేదని చూద్దాం. సో స్లాట్ ఓపెన్ చేస్తే ఎస్, మనకి ఇది సపరేట్ SD కార్డ్ పెట్టుకోవడానికి స్లాట్ అయితే ఉంది. సో మనకి 2 నానో సిమ్లు అలాగే ఒక SD కార్డ్ అయితే పెట్టుకోవచ్చు దీంతో. సో ఇది ఎవరైతే 32GB వేరియంట్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది కొంచెం యూజ్ అవుతుంది, ఎందుకంటే మనం స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో బాటంలో మనకి స్పీకర్ వెంట్, అలాగే ఒక USB కేబుల్ పోర్టు, అలాగే ఒక మెయిన్ మైక్రోఫోను, అలాగే మనకు ఒక 3.5mm హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ మనకి యాజ్ యూజువల్గా డ్యూయల్ కెమెరా సెటప్, ఫ్లాష్ లైట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, రియల్మీ బ్రాండింగ్ ఉంది. సో మనం ఒకసారి ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడే మీకు దీంట్లో అసలు మేజర్గా ఏముంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రియల్మీ 2 ఒక 6.2 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుంది. అంటే దీంట్లో మనకి 1520x720 పిక్సెల్స్ ఉంటాయి. ఇక డిస్ప్లే డెన్సిటీ మనకి 271 ppi అయితే ఉంటుంది. ఇది 19:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అలాగే దీంట్లో స్క్రీన్ టు బాడీ రేషియో మనకి 88.8% ఉంటుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొటెక్ట్ చేశారు. ఇక ఇది Qualcomm Snapdragon 450 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్, 1.8 GHz స్పీడ్ ఉంటుంది. అలాగే దీంట్లో గ్రాఫిక్స్ మనకి 50
6 GPU ఉంటుంది అడ్రెనో. ఇక దీంట్లో మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి 13 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 2 మెగాపిక్సెల్ కెమెరా. 13 మెగాపిక్సెల్ కెమెరాకి మనకి అపర్చర్ f/2.2 ఉంటుంది. అలాగే 2 మెగాపిక్సెల్ కెమెరాకి మనకి అపర్చర్ f/2.4 ఉంటుంది. ఈ 2 మెగాపిక్సెల్ కెమెరా మనకి డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది, అంటే మనకి పోర్ట్రేట్ షాట్స్ కోసం యూజ్ అవుతుంది. ఇక ఫ్రంట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అపర్చర్ f/2.2 ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, అలాగే ఇది ఫేస్ లాక్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక దీంట్లో బ్యాటరీ 4230 mAh బ్యాటరీ ఉంటుంది, కాకపోతే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేయదు. ఇక ఇది Android 8.1 Oreo మీద రన్ అవుతుంది, అలాగే ColorOS 5.1 మీద రన్ అవుతుంది. ఇక ఈ ఫోన్ మనకి డ్యూయల్ వోల్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మనకి ఫోన్ అయితే బూట్ అయిపోయింది. ఒకసారి మనం ఫోన్లో బేసిక్స్ చూద్దాం అసలు ఎలా ఉంటుంది అనేది. అబౌట్ ఫోన్ ఒకసారి ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ వర్షన్ అలాగే ColorOS వర్షన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ColorOS వర్షన్ 5.1 ఉంది, అలాగే Android 8.1 Oreo మీద అయితే రన్ అవుతుంది. సో ఇది మనకి ఆల్రెడీ తెలుసు. Android 8.1 Oreo ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్, అలాగే ఇది Android పీక్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక దీంట్లో స్టోరేజ్ చూద్దాం ఒకసారి, స్టోరేజ్ ఎంత అవైలబుల్ గా ఉంది అనేది. దీంట్లో నేను తీసుకుంది మాత్రం 64 GB వేరియంట్, ఇది మా కొలీగ్ కోసం తీసుకున్నది. సో ఒకసారి మనం స్టోరేజ్ చూద్దాం, ఎక్కడ ఉంది స్టోరేజ్. టోటల్ మనకి 64 GBలో అవైలబుల్ 50.3 GB ఉంది. అలాగే మనకి యూజ్డ్ అంటే మనకి OS ఎంత ఆక్యుపై చేసిందంటే 1.32 GB అయితే ఆక్యుపై చేసింది. ఒకసారి మనం ఓవర్ వ్యూ చూద్దాం అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయి, లేదంటే ఏదైనా బ్లోట్వేర్ ఏమైనా ఉందో చూద్దాం ఒకసారి. సో బ్లోట్వేర్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఫేస్బుక్, అలాగే యూసీ బ్రౌజర్, అలాగే అమెజాన్ షాపింగ్, ఈ మూడైతే బ్లోట్వేర్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. అంతకు మించి పెద్దగా బ్లోట్వేర్ అయితే ఏం లేదు. యాజ్ యూజువల్గా మనకి గూగుల్ యాప్స్, అలాగే కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ ColorOS యాప్స్ అయితే ఉంటాయి. అలాగే గూగుల్ కీప్ కూడా దీంతో వస్తుంది, అలాగే మనకి FM రేడియో సపోర్ట్ కూడా ఉంది. ఇక మనం ఒకసారి ఈ బ్లోట్వేర్ని రిమూవ్ చేయొచ్చా లేదని ఒకసారి చూద్దాం. సో ఫేస్బుక్ని నేను డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫేస్బుక్, సో ఎస్, ఫేస్బుక్ని మనం డిలీట్ చేయొచ్చు. అంటే మనకి బ్లోట్వేర్ని డిలీట్ చేసుకోవడానికి ఫీచర్ అయితే ఉంది. కొన్ని ఫోన్స్లో మనకి బ్లోట్వేర్ని తీసేయడానికి ఉండదు. అలాగే కింద చూసిన మనకి ఒపేరా మినీ కూడా ఉంది. ఈ ఒపేరా బ్రౌజర్ని కూడా మనం తీసేద్దాం. సో ఎస్, ఇదైతే పోతుంది మనకి. సో యాజ్ యూజువల్గా వీళ్ళు నాచ్తో తీసుకొచ్చారు, కొంచెం అట్రాక్టివ్గా తీసుకురావడం కోసం. అలాగే మనకి 10,000 రూపాయల బడ్జెట్లోనే తీసుకొచ్చారు కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి క్లియర్గా నాచ్ అయితే బాగానే ఉంది. అలాగే దీంట్లో కెమెరాలు యాజ్ యూజువల్గా బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి 13 మెగాపిక్సెల్, రెండోది 2 మెగాపిక్సెల్ కెమెరా. సో 13 మెగాపిక్సెల్ కెమెరా ఎలా ఉంటుంది, అసలు మనకి ఇంటర్ఫేస్ ఏంటి, కెమెరా ఇంటర్ఫేస్ అనేది చూద్దాం ఒకసారి. సో కెమెరా ఇంటర్ఫేస్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని మోడ్స్ ఉన్నాయి. టైమ్ ల్యాప్స్ మోడ్, వీడియో మోడ్, ఫోటో మోడ్, పోర్ట్రేట్ మోడ్, అలాగే స్టిక్కర్ మోడ్. యాజ్ యూజువల్ గా తెలిసి మనకి ఇది AR సపోర్ట్ అయితే తీసుకొచ్చారు దీంట్లో, అంటే మనకి స్టిక్కర్ సపోర్ట్ చేస్తాయి. సో ఏదైతే మనకి Realme 1లో ఉన్నాయో అలాంటి స్టిక్కర్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. అలాగే పనోరమా మోడ్ కూడా ఉంది. ఒకసారి మనం కెమెరాలో వీడియోని ఎంతవరకు క్వాలిటీతో రికార్డ్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. వీడియోలోకి వెళ్ళి ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. పైన క్లియర్గా చూపిస్తుంది చూడండి, ఇక్కడ మనకి 1080 పిక్సెల్స్ వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో బాగానే ఉంది. ఇక దీంతో కొన్ని నేను కెమెరా శాంపుల్స్ తీస్తాను, ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, Realme 2 మనకి 9,000 బడ్జెట్లో మంచి ఫోన్ అని చెప్పాలి. ఇక దీంట్లో కొన్ని పాయింట్స్ అయితే నేను చెప్పాల్సి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ది కెమెరా డిపార్ట్మెంట్ గురించే. కెమెరాలో కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఫోకసింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అలాగే మీరు మరీ DSLR ఎఫెక్ట్ అయితే ట్రై చేయకండి, నార్మల్గానే ఉంటుంది. ఇది ఒక మోడరేట్ యూజర్కి అయితే సరిపోతుంది. ఇక రెండోది ఏంటంటే దీంట్లో బ్యాటరీ విషయం మాత్రం సూపర్ అని చెప్పాలి. దీంట్లో బ్యాటరీ మనకి ఎక్కువగా వస్తుంది, ఎందుకంటే మనకి ఇందులో 4230 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే
మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ కాబట్టి ఎక్కువగా పవర్ అనేది కన్జంప్షన్ తీసుకోదు. సో దానివల్ల మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువగా వస్తుంది, 1 డే కంటే ఎక్కువగానే వస్తుంది. అలాగే కనీసం వీళ్ళు స్నాప్డ్రాగన్ 625 ఇచ్చినా కొంచెం బాగుండేది గేమింగ్ కోసం. సో దీంట్లో మీరు ఆస్ఫాల్ట్ 8 అలాగే పబ్జీ అలాగే ఫార్ట్నైట్ గేమ్స్ లాంటివి అయితే ఆడితే కొంచెం క్లియర్గా మీకు ఫ్రేమ్ డ్రాప్స్ అనేది కనిపిస్తాయి. సో మీరైతే అలాంటి గేమ్స్ ఆడకపోతే మాత్రం ఇది మీకు ఒక మంచి ఫోన్ అవుతుంది. ఇక రెండోది ఏంటంటే దీంట్లో మీకు ఒక కేస్ ప్రొవైడ్ చేశారు. ఈ కేస్ని అయితే మీరు ఖచ్చితంగా యూజ్ చేయండి, ఎందుకంటే ఇది కొంచెం మీకు స్లిప్పరీ నేచర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ మనకి స్మూత్ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ దీనన్నా పెడితే మీకు కొంచెం బాగుంటుంది. అలాగే వీళ్ళు ప్రొవైడ్ చేసిన కేసు కూడా కొంచెం మందంగా ఉంది. అసలు దీంట్లో ఇది ఇన్సర్ట్ అవడమే కొంచెం ఇబ్బందిగా ఎక్కుతుంది, ఎందుకంటే వీళ్ళు కొంచెం బాగా మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. సో చూడండి, ఇప్పుడు నేను ఇది ప్లేస్ చేయడానికి కూడా కొంచెం కష్టపడాల్సి వస్తుంది, కొంచెం ఇలా ఓపెన్ చేసి పెట్టాల్సి వస్తుంది. సో చూడండి, ఇది కొంచెం టైట్గానే ఉంది. సో ఇది కనీసం ఇలాంటిదన్నా మీరు మెయింటైన్ చేస్తే ఇది జారిపోయే అవకాశం అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ కొంచెం స్పీడ్గానే ఉంది, వెంటనే రియాక్ట్ అవుతుంది. అలాగే దీంట్లో ఫేస్ లాక్ ఇంకా బాగుంది, అంటే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కంపేర్ చేస్తే ఫేస్ లాకే కొంచెం ఎక్కువ స్పీడ్తో ఉంది. సో నేను రెండు ఎన్రోల్ చేశాను కాబట్టి ఒకసారి చూపిస్తాను. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూద్దాం ఫస్ట్. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ టచ్ చేస్తే వస్తుంది మనకి ఎవ్రీ 10 టైమ్స్లో అట్లీస్ట్ ఒక 9 టైమ్స్ అయినా వస్తుంది. ఇక రెండోది ఫేస్ లాక్. ఫేస్ లాక్ మనకి పవర్ బటన్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు లాక్ సింబల్ చూపిస్తుంది, అదే మన ఫేస్ కనిపిస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. సో ఆల్రెడీ నేను ఎన్రోల్ చేశాను కాబట్టి మీకు ఓపెన్ అయిపోయింది. ఫేస్ లాక్తో ఓపెన్ అయిన తర్వాత మీరు ఒకసారి స్వైప్ అప్ చేస్తే మీకు హోమ్ స్క్రీన్ అనేది వస్తుంది. ఇది ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. ఇక రెండోది ఏంటంటే మనకి 9000 బడ్జెట్లో మనకి నాచ్తో వచ్చే ఒకే ఒక ఫోన్ కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సో అందుకని మీకు ఎక్కువ మోడరేట్ యూజర్స్కి అయితే బాగుంటుంది, కానీ మరీ హెవీ యూజర్స్ అయితే ఇలాంటి ఫోన్స్ మీకు సెట్ కావు. సో వీటైతే మీరు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫైనల్గా రియల్మీ 2 అయితే ఒక బడ్జెట్లో మంచి ఫోన్ అని చెప్పాలి. సో దీన్ని నేను త్వరలోనే కెమెరా రివ్యూ అయితే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది మన కొలీగ్ది కాబట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ పర్మిషన్ తీసుకొని మళ్ళీ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇది వాటి వీడియోని సెలెక్ట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. బై బై.